అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము వాక్యములోకి వెళ్దాము. మనము మనకి మనం ఇతరులకి ఏ విధంగా సహాయం చేయాలి కదా? మనం ఇతరులకి ఏ విధంగా సహాయం చేయాలి? మనం ఏ విధంగా ఉండాలి? మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని ఏ విధంగా అడగాలి కదా? అది చూసుకుందాము ఈరోజు. మనం ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి కదా, దేవుని వెతికేవారిగా ఉండాలి. ప్రతినిత్యం దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతలు కలిగిన వారిగా ఉండాలి కదా. అయితే మనం ఇక్కడ వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ. 11వ అధ్యాయము ఇక్కడ 4వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, 5వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు అతడు రాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్మని నా స్నేహితుని ప్రయాణము చేయొచ్చు మార్గంలా నా ఎద్దకు వచ్చి ఉన్నాడు. అతని పెట్టుటకు నా ఎద్ద ఏమీ లేదు. అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందరపెట్టినను తలుపులు వేయదనా అని, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారని నేను లేచి ఇవ్వలేనని చెప్పుదునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుటకి నేను లేచి అతనికి కావలసినందుకు ఇచ్చును అని మీతో చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత. ఈరోజు అయితే మనము మన స్నేహితుడు ఒక రాత్రి వేళ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా నైట్ పూట వస్తే ఏమనుకుంటామంటే, అయ్యో వీళ్ళు నైట్ ఎందుకు వచ్చినారు, ఇప్పుడు నేను వంట చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చాలా టెన్షన్ పడుతుంటాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ కదా? అతను వచ్చి 3 రొట్టెలు అడిగినాడంట. తనకి ఎంత ఆకలి ఉంటే తను వచ్చి అడిగి ఉంటాడు కదా, తనకి ఎంత అవసరం ఉందో కదా వచ్చి అడిగి ఉంటాడు. అయితే నా జీవితంలో కూడా ఇతరులకి సహాయం చేసేటటువంటి వ్యక్తుల వలె మంచి స్నేహితుడివై నువ్వు ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అవునంటారా కదంటారా? ప్రతి నిత్యము దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి కదా. అతను మాటికి సిగ్గుమాలి అడుగుతున్నాడంట. మాటికి అడిగినందుకైనా సిగ్గుమాలి అడుగుతున్నాడు కనుక అతనికి కావలసినంతయో నేను ఇచ్చుతానని తన మనసులో అనుకుంటున్నాడంట కదా. తన మనసులో ఏమనుకుంటున్నాడు? అతనికి ఏమి ఉందో, ఏమి కావాలో, తనకి ఏ అవసరం ఉందో అవన్నీ మరలా నేను అతనికి ఇస్తాను, కావలసినంత నేను ఇస్తానని తన మనసులో అనుకుంటున్నాడు. అయితే దేవుడు కూడా నువ్వు కొన్నిసార్లు తప్పిపోయినవేమో, నీ సమస్యలను బట్టి కదా, సొమ్మసిల్లిపోతున్నావేమో, అలసిపోతున్నావేమో నీ యొక్క జీవితాన్ని బట్టి. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు అలసినప్పుడైనా, నీ కష్టాన్ని బట్టైనా, దేన్ని బట్టైనా దేవుడు నిన్ను ఏం చేస్తుండంట? అడిగితే ఇస్తాడంట. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటాడు కదా. మనం అడగాలి మాటికి. ఇప్పుడు అవ్వట్లే కార్యము, ఇప్పుడు ఈ విధంగా జరగట్లేదు అని మన అనాలోచనగా ఉండొద్దు. కానీ దేవునికి తగిన సమయం అంటుంటుంది. ఆ సమయంలో దేవుడే మనకి సహాయం చేసే వ్యక్తి వలె ఉంటాడు. అయితే మనము అడుగుతూ ఉండాలి, మన హృదయాన్ని తెరిసేవారిగా ఉండాలి కదా. అడుగుడి మీకు ఇవ్వబడును. వెతకాల మనం. దేన్ని వెతకాలి? ఎక్కడ వెతకాలి? దేవుని యొక్క వాక్యాన్ని వెతకాలి మనం కదా. దేవుని యొక్క వాక్యంని వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడే దొరుకుతాడు మనకి కదా. తట్టినప్పుడు తలుపు తీసేవాడిగా ఉన్నప్పుడు కదా, అడిగితేనే అమ్మైనా అన్నం పెట్టదు కదా. అడిగినప్పుడు ప్రతినిత్యము దేవుడు మనకు సహాయం చేసే వ్యక్తుల వలె ఉంటాడు కదా. అడుగువాటికంటే ఊహించేవాటికంటే నేను అత్యధికంగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు, జీవం గల దేవుడు, మన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమవుతుంది. నా జీవితంలో ప్రతిదీ దేవుని యొక్క వైపు చూస్తూ పరిగెడదాము. మనం తోటి సహోదరులకి హెల్ప్ చేసేవారిగా ఉందాము కదా. మనం అడిగేవారిగా ఉందాము. స్నేహితులలో
మన ఇంటికి వచ్చిన వారికి హెల్ప్ చేసేవారిగా ఉందాము కదా. అయితే నువ్వు నీ ఇంటికి వచ్చి నీ తలుపు మీద ఉన్నాడంటే ఎంత ఆకలితో ఉన్నాడు కదా, ఎంత ఆపదలో ఉన్నాడు, అతనికి సహాయం చేసే వ్యక్తుల వలె మనం ఉండాలి. ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని బ్లెస్ చేసేవాడిగా ఉంటాడు కదా. అనునిత్యము అనుక్షణము మనకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు అందరికీ తోడై ఉంటాడు. ఈ కొద్ది మాటలు మన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం గల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రభా స్తోత్రములు వందనములు నాయన. ఇంతవరకే ప్రభా మాతో మీరు మాట్లాడినారు అయ్యా. మరి మేము ఏ విధంగా ఉండాలో, మా ఆపదలో ఉన్న వారికి ఏ విధంగా మేము సహాయం చేయాలో ప్రభా అయ్యా మీరు మాకు నేర్పించండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఇవ్వండి, ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ నామమే మహిమపరచుకుని నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. అయ్యా నేను చేసిన పరిచయములు ఉండండి అయ్యా. మరి తండ్రి అయ్యా ప్రతి నిమిషము అందరికీ ప్రభా ఎవరికి అవసరం ఉందో వాకును విడుదల చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి. మరి చింతలన్నీ ప్రభా నీ మీద మోస్తున్నారు అయ్యా. మరి ప్రతి ఒక్కటి ప్రభా మీరే సహాయకుడిగా ఉండమని ప్రార్థిస్తూ నేను తగ్గించుకుంటూ నేను ఆమెను హెచ్చింపజేస్తూ మా స్థితిని మా ప్రతి పరిస్థితులను చూస్తున్న దేవుడు వేయినందుకే అయానికే స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.